ఫుడ్ డెలివరీ యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు కావలసిన ఫుడ్ ని ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తున్నాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడూ ఫుడ్ డెలివరీ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ కష్టాలు అనేకం ఉంటాయి. వాతావరణం అనుకూలించని సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తాజాగా జొమాటోకి చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్కి హైదరాబాద్లో అదే పరిస్థితి ఎదురైంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ ఉన్నప్పటికీ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో గుర్రంపై వెళ్లి కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో రోజువారీ ఉద్యోగానికి వెళ్లేవారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పాత బస్తీలోని జొమాటో బాయ్స్ గుర్రాలపై ఆర్డర్లను డెలివరీ చేశారు. ఈ క్రమంలో జొమాటోకి చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్న క్రమంలో కొందరు వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.